నేను ఒకటి తలిస్తే మా బావ ఒకటి తలిచాడు. అసలు ఏంటి సామెతని రివర్స్‌లో చెప్తుంది అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. మాకైతే జోరుగా వర్షం పడుతుంది. మా బావ దగ్గరికెళ్ళి ఏం కూర చేయమంటావు అని అడిగాను. చేపల పులుసు చెయ్యి అన్నారు. చేపలేమన్నా మీ ముత్తాత తెచ్చిస్తాడా ఏంటి అని అన్నాను. ముత్తాత తెచ్చాడు, ఎవరు తెచ్చారు కానీ చేతులు చాపు కళ్ళు మూసుకొని అన్నారు. కళ్ళు మూసుకొని చేతులు చాపాను. ఇంకేముంది షాపులో కోడిగుడ్లు తెచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళి కోడిగుడ్లు పులుసు చేయి అన్నారు. అదేంటి బావ వర్షం పడుతుంది కదా చికెన్ తీసుకొస్తావు అనుకున్నాను. అంటే చికెన్ లేదేంటి వెళ్ళి కోడిగుడ్లు పులుసు పెట్టానన్నారు. అదే కదా నేను ఒకటి అనుకుంటే మా బావ ఒకటి చేశాడనమాట. వర్షం పడుతుంది చికెన్ వండించుకుందాము, చికెన్ తెచ్చి వండుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు. 4 తిట్లు కొనుక్కొని ఇంకేముంది కిచెన్లోకి వెళ్ళి గబగబా 4 ఉల్లిపాయలు కట్ చేసేసి నూనె వేసి దాంట్లో మెంతులు వేసి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒక రకంగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి ముందే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అదేవిధంగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ రసం వేసేసుకొని కోడిగుడ్లు వేసేసుకొని లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకున్నాను. అంతే కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బావ ఆ ధనియాల పొడి వేసి వేయగానే వచ్చేసారనమాట ఆవురారుమంటూ అన్నం తినడానికి. ఇంకా పెట్టిన అన్నము ఆవురారుమంటూ తినేసి ఒక కొనుకైతే తీసేసాడనమాట. ఇది ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.